నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. సింగరేణి పరిరక్షణ యాత్ర ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయండి. ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ విజయ రాఘవన్ రాక. సిపిఎం కొత్తగూడెం, జూలై 30, 2024 మంగళవారం. సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సింగరేణి పరిరక్షణ యాత్ర ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. ఈ బస్సు యాత్రకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, ఆశయ్యలు నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. మంగళవారం నాడు మంచికంటి భవన్లో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కనకయ్య మాట్లాడుతూ, దేశంలో బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సంస్థకు ఇవ్వాల్సిన బొగ్గు బ్లాకులను వేలంలో పెట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఒకవైపు వేలం వేస్తూ మరోవైపు సింగరేణి సంస్థను ప్రైవేటీకరించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బొగ్గు బ్లాకులను కేటాయించాలని, సింగరేణి సంస్థను రక్షించుకునేందుకు సిపిఎం నిర్వహిస్తున్న పోరాటంలో ప్రజలంతా పాల్గొనాలని కోరారు. ఆగస్టు 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు సింగరేణి వ్యాప్తించిన జిల్లాలో సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 5వ తేదీన కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద జరుగు బహిరంగ సభలో ముఖ్య అతిథిగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ విజయ రాఘవన్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్లు పాల్గొంటారని తెలిపారు. బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలగాని బ్రహ్మచారి, ఎం బాలనర్సారెడ్డి, లిక్కి బాలరాజులు పాల్గొన్నారు. ఈరోజు బొగ్గుబావుల ప్రైవేటీకరణను అనుసరిస్తుంది. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఇవాళ సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఎస్ వీరయ్య గారు, అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ గారు, ఆశయ్య గారు, ముగ్గురు నేతృత్వంలో ఈ నెల 29వ తారీఖు నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు సింగరేణి మైన్స్ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా కలుపుతూ ముగింపుగా కొత్తగూడెంలో 5వ తారీఖున బహిరంగ సభ అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ యొక్క జాతా కార్యక్రమం ద్వారా ఈరోజు మొత్తం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ఈరోజు సమాజానికి ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుందనేటటువంటి అంశాలని ఈ యాత్ర సందర్భంలో వివరించడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గడిచినటువంటి 10 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు మొత్తం కూడా ప్రైవేటీకరిస్తున్నటువంటి సందర్భం ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే 9 సార్లు వేలంపాట్లు దేశవ్యాప్తంగా నిర్వహించి 107 బొగ్గుబావుల్ని ప్రైవేటీకరించారు. 10వ విడత జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రైవేటీకరణలో మొత్తం 67 బొగ్గు బ్లాకుల్ని ప్రైవేటీకరించడం కోసం ఇవాళ వేలంపాట అనేటటువంటి నిర్వహిస్తున్నారు. ఇందులో తెలంగాణకు చెందినటువంటి మన మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను కూడా ఇవాళ ప్రైవేటీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలోనే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ తోడ్పాటుతోటి మన సత్పల్లిలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్ 3, పక్కనే ఉన్నటువంటి కోయగూడెం బొగ్గు బ్లాక్ 3ని కూడా వేలంపాట నిర్వహించినటువంటి సందర్భం అనేటటువంటిది ఉంది. ఈరోజు బొగ్గు వెలికితీత కోసమే ఏర్పడి పనిచేస్తున్నటువంటి సింగరేణి సంస్థ
ఉన్న తర్వాత ఇవాళ సింగరేణి సంస్థ అన్వేషణ చేసి బొగ్గులు ఎక్కడ నిల్వ ఉన్నాయనేటటువంటి ఇవన్నీ మొత్తం కనుక్కున్న తర్వాత ఇవాళ అట్లాంటి బ్లాకుల్ని ఇవాళ వేలంపాటు నిర్వహించి ప్రైవేటు పెట్టుబడిదారులకు కట్టబెట్టేటటువంటి విధానం ఏదైతే ఉందో దీని ఫలితంగా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. ఇప్పటికే సింగరేణి ఏర్పడిన తర్వాత ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వచ్చేటటువంటి లాభాల రూపంలో 49,500 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రం రాష్ట్రం ఇవాళ లాభాలు పంచుకున్నటువంటిది ఉంది పన్నుల రూపంలో. రెండో వైపున ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు ఇవాళ సింగరేణికి బకాయిలు పడ్డటువంటిది ఉంది. ఇది ప్రభుత్వ రంగం సంస్థ కాబట్టే వచ్చేటటువంటి లాభాలు ఇవన్నీ మొత్తం కూడా ప్రభుత్వాలు వాడుకొని సమాజ అభివృద్ధి కోసం ఖర్చు చేసేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది. ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసిన తర్వాత ఆ రకమైనటువంటిది అవకాశం అనేటటువంటిది లేదు. ఇవాళ ప్రధానంగా తెలంగాణలో ఇవాళ విద్యుత్ అనే పరిశ్రమ మొత్తం కూడా బొగ్గు ఆధారితమైనటువంటి పరిశ్రమలుగా ఇవాళ ఉన్నాయి. ఇవాళ సింగరేణిలో ఈ బొగ్గు అంటే సింగరేణి ప్రభుత్వ రంగంలో ఉండబట్టి బొగ్గు అనేటటువంటిది తక్కువ రేటుతోటి ఇవాళ మన విద్యుత్ ఇండస్ట్రీకి ఇవాళ సప్లై చేయటం అనేటటువంటి జరుగుతుంది. కేవలం 3,500 ఒక టన్ను చొప్పున ఇవాళ సప్లై చేస్తా ఉంటే అదే అదాని ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక టన్ను 18,000 రూపాయల చొప్పున ఇవాళ అదాని దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నటువంటి ఇంత తక్కువ ఖర్చుతోటి మన సింగరేణి ఇచ్చేటటువంటి బొగ్గు ఏదైతే ఉందో అది ఈ సమాజానికి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది అనేటటువంటి కూడా వాళ్ళ ప్రభుత్వాలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి తెలియజేస్తుంది. ఉత్పత్తి అనేటటువంటి రెట్టింపు అయినటువంటిది ఉంది. అదే సందర్భంలో మరో 30,000 మంది ఇవాళ కాంట్రాక్టు వర్కర్స్ ఇవాళ పనిచేస్తూ పర్మనెంట్ కార్మికులతో పాటు ఇవాళ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ యొక్క శ్రమ దోపిడితోటి వాళ్ళ పెద్ద ఎత్తున లాభాలు అనేటటువంటివి వస్తున్నాయి. అందుకనే ఇవాళ సిపిఎం ఈ యాత్ర ద్వారా ఒక ముఖ్యమైనటువంటి ఒక 4-5 డిమాండ్స్ని ఇవాళ ముందు ఉంచడం అనేటటువంటి జరుగుతుంది. తక్షణమే సంబంధించినటువంటి ఏదైతే బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణని నిలిపివేయాలి, సింగరేణి సంస్థకే దాన్ని సావనపల్లి బొగ్గు వెలికితీత కార్యక్రమం అనేటటువంటిది కేటాయించాలి అనేటటువంటిది ప్రధానమైనటువంటిది. అట్లాగే ఇవాళ బొగ్గు అంటే ఇంత పెద్ద ఎత్తున అంటే జీవితాంతం 60 సంవత్సరాలు పైగా ఇవాళ సంస్థలో పనిచేసి అటువంటి కార్మికులకి మళ్ళీ దిగిపోయిన తర్వాత ఇల్లు లేనటువంటి కోటర్లు లేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి అనేటటువంటిది ఉంది. అందుకనే సొంత ఇంటి కళ అనేటటువంటిది కార్మికులకి కోటర్స్ కేటాయించాలనేటటువంటిది. దీంతో పాటు పర్మనెంట్ కార్మికులకి యొక్క వేతనాలు పెంచడం, వాళ్ళని పర్మనెంట్ చేయటం అనేటటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ని పర్మనెంట్ చేయటం, అట్లాగే వేతనాలు పెంచడం అనేటటువంటితో పాటు ఇవాళ ఫ్లెక్స్పై పన్ను అనేటటువంటిది విధిస్తున్నారు. కోల్ ఇండియాలో మాదిరినే ఇక్కడ కూడా సింగరేణి సంస్థ దాన్ని భరించాలనేటటువంటి ఈ డిమాండ్లనే ఇవాళ ఉంచుతున్న ప్రభుత్వం ముందు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పైగా దీన్ని వ్యతిరేకంగా అనేటటువంటి మాటలు చెప్పడం కాదు. ఇవాళ అవకాశం ఉంది, అసెంబ్లీ జరుగుతుంది. ఈ అసెంబ్లీ సెక్షన్లోనే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ శ్రావణపల్లి బొగ్గు సంబంధించినటువంటి దాన్ని సింగరేణికే కేటాయించాలి, ఆప్షన్లో పాల్గొనడానికి ఇల్లేదు అనేటటువంటి తీర్మానం చేసి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలనేటటువంటి కూడా ఈరోజు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము. అందుకోసం ఈ యాత్రని జయప్రదం చేయడంతో పాటు 5వ తారీఖు 3 గంటలకి మన రైల్వే స్టేషన్ సెంటర్లో జరిగేటటువంటి ముగింపు బహిరంగ సభలో సిపిఎం మాజీ రాజ్యసభ మాజీ ఎంపీ అట్లాగే పాలిట్ బ్యూరో సభ్యులు విజయరాఘవన్ గారు అట్లాగే సుదర్శన్ గారు యాత్ర బృందంతో పాటు పాల్గొంటున్నటువంటి ఈ సభను కూడా జయప్రదం చేసి సింగరేణి ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేసేటటువంటి పద్ధతిలో కార్మిక వర్గం అట్లాగే ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలనేటటువంటిది మీ ద్వారా కార్మిక వర్గానికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4యూ ఛానల్.